నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు ధూపం వేయుటకు నీవొక వేదికను చేయవలెను, తుమ్మకరతో దాన్ని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న కొన్ని సంగతులు వరుసగా మనం కొన్ని సంగతులు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ధూపవేదిక అనే మాట మనం చదువుకున్నాం. ధూపవేదిక అంటే ప్రత్యక్ష గుడారంలో అది ఒక వైపున అడ్డతెరకు దగ్గరగా ఈ ధూపవేదిక ఉంటుంది. ఒకసారి మీ మనసుకు తీసుకొస్తా. ఇక్కడ ఈ అడ్డతెరకు దగ్గరలో ఆనుకొని ఉన్నది ధూపవేదిక. ఇది పెద్దగా కనపడే దాని కొరకు ఆ చివరన ఉన్నది చూడండి, అదే ధూపవేదిక. ఆ ధూపవేదిక అడ్డతెరకు దగ్గరగా ఉంది. అడ్డతెర లోపల యెహోవా నిబంధన మందస్సం ఉంది. అంటే యాజకుడు నిత్యము ఆ ధూపవేదిక మీద ధూపం వేస్తూ ఉండాలి. నిత్యము ఆ ధూపవేదిక మీద ధూపం వేస్తూ యాజకుడు ఆ ధూపాన్ని పైకి లేసేలాగున ఆ ధూపం పైకి లేస్తూ ప్రత్యక్ష గుడారము అంచు వరకు వెళ్ళేదిగా ఉంటుంది. అలాగైతే ధూపము అనే మాట మనం గమనించినప్పుడు దానికి 141వ కీర్తన 2వ వచనంలో దాని వివరం చెప్పాడు. చూడండి, 141వ కీర్తన 2వ వచనం, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక అన్నాడు. ధూపము అంటే ఇక్కడ అర్థం ఏం చెప్పాడండి? ప్రార్థన. అర్థమైందా? ధూపవేదిక అంటే ప్రార్థనా పీఠం. ధూపవేదిక అనేది ప్రార్థనా పీఠం. అసలు ఈ ప్రార్థనా పీఠమే దేవునికిని భక్తునికిని అనుసంధానమైనదే ధూపవేదిక. దేవునికిని మరి భక్తునికిని అనుసంధానమైన స్థలము ధూపవేదిక అంటారు కదా. భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏదట? అగరబత్తి కాదు. అగరబత్తీలు వేరు. అగరబత్తి వెలిగించినంత మాత్రం దేవుడికి మానవుడికి అనుసంధానం ఏం కాదు. అది ధూపము అనేది ప్రార్థన. ఈ ప్రార్థనే దేవునికిని భక్తునికిని అనుసంధానమైన స్థలం, ప్రార్థనా స్థలం. ప్రతి ఇంటిలో ధూపవేదిక ఉండాలి, ధూపపీఠం ఉండాలి. ప్రతి కుటుంబానికి ప్రతి సంఘములో, మందిరములో, సంఘములో ధూపపీఠం ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది. కానీ ప్రతి కుటుంబములో ధూపపీఠం ఉండాలి, ధూపవేదిక. ప్రియులారా, ధూపము అనేది పరమగీతంలో కూడా ఒక మాట చదవయ్యా, 3:6 చదవండి. 3:6 పరమగీతం. ధూపస్తంభము వలె అరణ్య మార్గమున వచ్చునది ఇది ఏమి అన్నాడు. ధూపస్తంభం ప్రార్థనా పీఠం, ప్రార్థన. ఈ అరణ్యములో ప్రయాణం చేస్తున్న మనకు ప్రార్థన ఉండాలి. ప్రార్థన
ప్రియులారా, ప్రార్థన అనే ధూప వేదిక మనం కలిగిన వారంగా ఉండాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రోమా పత్రిక 8:34 కూడా చూడండి. దేవుని కుడిపార్శ్వమున ఉండువాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. ధూపము వేయువాడు, మన కొరకు విజ్ఞాపన చేయువాడు, నిత్యము పరలోకములో దేవుని కుడిపార్శ్వమున, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు నిత్యము విజ్ఞాపన చేయుచున్న మన ప్రభు, మన కొరకే, మన పాపములకు శాంతికరమై, లోక పాపములకు శాంతికరమై ప్రభు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపన ప్రియులారా, ఇది ప్రార్థన ధూపమని గమనించండి. ప్రార్థన ధూపము మనం కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. భక్తుని ప్రార్థన దేవుడికి ఎంతో ఇష్టం. భక్తులు ప్రార్థన చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. గెత్సెమని తోటలో యేసు ప్రభు ఆ శిష్యులతో చెప్పిన మాట ఏమంటే, మీరు శోధనలు ప్రవేశింపకుండా ఉండునట్లు మెళుకువగలిగి ప్రార్థన చేయండి అన్నాడు. మత్తయి సువార్త 26:41 మీరు మెళుకువగలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోతే శోధన, అంతే కదా. ప్రార్థన చేస్తే శోధన లేదు, ప్రార్థన చేయకపోతే శోధన వస్తుంది. ప్రార్థన లేమి జీవితాలకు శోధనలు అధికమవుతాయి. అందుకే ప్రభువు చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి, శోధన తొలగిపోతుంది అన్నాడు. ప్రార్థన చేస్తే దయ్యాలు తొలగిపోతాయి. ప్రార్థన చేస్తే వ్యాధి బాధలు తొలగిపోతాయి. ప్రార్థన చేస్తే కరువు కాటకాలు తొలగిపోతాయి. ప్రార్థన చేస్తే మనకు వచ్చిన బలహీనతలన్నీ తొలగిపోతాయి. శోధనలు తొలగిపోతాయి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. డాక్టర్ బిల్లీ గ్రాహం గారిని ఇలాగ ప్రశ్నించారట, ఏమండి మీరు గొప్పగా ప్రపంచ దేశాల్లో తిరిగి సువార్త చెబుతున్నారు కదా, దీనికి కారణమేమి అని ఆయన అడిగితే ఆయన అన్నాడంట, 3 కారణాలు అన్నాడంట. ఏందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. చెప్తాడు 3 కారణాలు. ఏంటి ఆ కారణాలంటే, 1 ప్రార్థన, 2వది ప్రార్థన, 3వది ప్రార్థనే. ముమ్మారు నేను చేసే ప్రార్థన వలనే కానీ ఇందులో నా శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు అని బిల్లీ గ్రాహం గారు చెప్పారు. మరి ప్రార్థన అనే దాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనకు విజయాలే. దావీదు యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. దేవా, శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళనా, వెళితే విజయాన్ని సాధించగలనా, నీ అనుమతి దయచేయమని ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళు అని సెలవీయగా దావీదు వెళ్ళి యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. సువార్త ప్రకటించడానికి, సువార్త దండయాత్ర చేయడానికి, అనేక గ్రామాలు దర్శించి సువార్త ప్రకటించడానికి ముందుగా మరి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మేము ప్రతి 2 నెలలకు ఒకసారి సువార్త దండయాత్ర చేస్తాం. గత 30 సంవత్సరాల నుండి
కరోనా 2 సంవత్సరాలు తప్ప గత 30 సంవత్సరాల నుండి కూడా ఈ సువార్త దండయాత్ర చేస్తూనే ఉన్నాం. ప్రభు కృపను బట్టి ప్రతి 2 నెలలకు ఒక 2 దినాలు, ఈ నెలలో కూడా 22, 23 తారీఖుల్లో కూడా కావలి మండలం, జలదంకి మండలాల్లో సువార్త దండయాత్ర ఉంది. దానికి ముందుగా మేమేం చేస్తాం, ఒక శుక్రవారం నాడు కూడుకొని ఆల్ నైట్ ప్రార్థన చేస్తాం. ఆల్ నైట్, రాత్రి అంతా తెల్లవారి 5 గంటల వరకు ఆల్ నైట్ ప్రార్థన చేస్తాం. ఆల్ నైట్ ప్రార్థన చేసిన తర్వాతనే సువార్త సేవకు వెళ్తాం. గత 30 ఏండ్ల నుండి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. సువార్త దండయాత్ర ప్రభు మాకు ఇచ్చినటువంటి భారం, అది మానలేము. ఆయన వచ్చేంత వరకు, మా జీవితాలు ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ సువార్త దండయాత్ర కొనసాగించాలని ప్రభు ఆజ్ఞ పొంది ముందుకు సాగుతున్నాం. మీరును ప్రార్థన చేయండి. సువార్త ప్రకటించాలంటే ప్రార్థన ద్వారా. అలాగనే ఈ 2 దినాలు కూడా మరి సహోదరులు, సేవకులందరూ వెళ్ళి, ఒక 50 మందిగా కూడుకుంటాం కదా, సేవకులందరూ వెళ్ళి సువార్త మండలంలో, గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఇక్కడ శిబిరంలో, క్యాంపులో ఒక 4-5 సహోదరులు, సేవకులు కూడుకొని ప్రార్థన చేస్తారు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ సేవ జరుగుతుంది. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ సేవ జరుగుతుంది. అలాగున ప్రభు అనుమతితో ఈ సేవ కొనసాగిస్తున్నాం. ప్రార్థన చేయాలి, ప్రార్థనా జీవితాలు కావాలి. ధూపవేదిక అంటే దేవుని సన్నిధిలో, ధూపవేదిక అంటే ప్రార్థనే. ధూపం వేయండి. ప్రియులారా, ధూపం వేస్తే, ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది? అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. వారు అంటే ఎవరు? అపొస్తలులు కూడుకొని ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని వాక్యమును ధైర్యముగా బోధించాలి, ప్రకటించాలి, సువార్త చెప్పాలి అంటే ప్రార్థన కావాలి. ప్రార్థన జీవితం ప్రార్థన అవసరత కావాలి. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది ప్రియులారా. ప్రార్థన చేద్దాం. చూడండి, ప్రార్థన చేయకపోతే మనకు విజయాలు రావు. అపజయాలే కానీ విజయాలు రావు. వారు పరిశుద్ధాత్మతో నిండుకొని ధైర్యముగా దేవుని వాక్యమును బోధించిరి. అపొస్తలుడైన పేతురు మరి 120 మంది శిష్యుల సమూహముతో కలిసి 10 దినాలు ప్రార్థన చేశారండి. 10 దినములు ప్రార్థన చేశారు. అప్పర్ రూమ్లో, మేడగదిలో 10 దినాలు ప్రార్థన చేసిన తర్వాత 10వ దినాన పరిశుద్ధాత్మ పరలోకము నుండి దిగివచ్చి వారి మీద వ్రాలినప్పుడు, అగ్ని జ్వాలలుగా నాలుకలు విభజించి వారి మీద వ్రాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తి పొంది, అప్పుడు పేతురు లేచి సువార్త ప్రకటించగా ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది. ఒక్క మీటింగులో 3 రోజులు మీటింగులు చేస్తే 3 కూడా రక్షించబట్ల. 3 రోజుల మీటింగుల్లో 3 కూడా రక్షించబట్ల. మరి పేతురండి, ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందిరి. ఎంత గొప్ప శక్తి, ఆత్మశక్తి పొంది ఉన్నారు వారు. ప్రియులారా, అలాగైతే ప్రార్థనలో శక్తి ఉంది.
ప్రార్థనలో శక్తి ఉంది. అది ధూపము వలె పైకి లేస్తుంది, ధూప స్తంభము వలె పైకి వెళుతుంది. ఒక మాట చదువుతారా? అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం. భయభక్తుల వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కొర్నేలి ప్రార్థన, ఆయన చేసిన ధర్మ కార్యాలు పరలోకములో దేవుని సన్నిధికి చేరినవి. పరలోకములో దేవుని సన్నిధికి చేరిన ప్రార్థన కొర్నేలి ప్రార్థన. కొర్నేలి ప్రార్థన చేస్తుండగా దర్శనం కలిగింది. దర్శనం కలిగింది అంటే ఎక్కడైనా బైబిల్లో భక్తులకి దర్శనం వచ్చినప్పుడు వారు ప్రార్థనలో ఉన్నప్పుడే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే వారికి దర్శనము కలిగాను. దర్శనము కలిగాను. పద్మాసు దీపములో యోహాను ఆత్మవశుడై ప్రార్థనలో ఉన్నప్పుడే దర్శనం కలిగాను. దానియేలు ప్రార్థనలో ఉన్నప్పుడే దర్శనాలు కలిగాను. భక్తులెల్లరూ ప్రార్థనలో ఉన్నప్పుడే దర్శనములు కలిగాను. కొర్నేలి ప్రార్థన చేస్తుండగా కొర్నేలికి దర్శనము కలిగాను. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా ఆయన ప్రార్థన చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 11వ వచనం లేక 10 నుండి చదువుదాం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అది చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. ఎక్కడ వినబడింది? పరలోకములో వినబడింది. పరలోకములో వినబడింది. ఇదేందండి, మనం పెదాలులో నుండి మాట బయటికి రాకుండా మోకరించి తలుపేసుకొని ప్రభువా 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 అని చిన్నగా మనస్సులో హృదయములో ప్రార్థన చేసుకున్న ఈ ప్రార్థన పరలోకానికి వెళ్ళిందా? ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం అండి. పరలోకానికి వెళ్ళిందా మన ప్రార్థన? ఇది ఎట్టా నమ్ముతామండి? ఇది ఎట్టా నమ్మకం? మనం గదిలో చిన్నగా చేసుకున్న ప్రార్థన పక్క మనిషికి కూడా అర్థంగా తెలియదు, వినపడదు, ప్రక్కనున్న వానికి కూడా వినపడదు. మనస్సులో మన హృదయంలో తలపోసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ఎక్కడ వినపడుద్దట? పరలోకంలో వినపడుద్ది. ఎట్లా సాధ్యమండి ఇది? ఎందుకు సాధ్యం కాదు? అమెరికాలో ఉన్న అబ్బాయితోటి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, మరి మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ మాట్లాడే మాట అమెరికాలో ఉన్న మన అబ్బాయికి వినబడినప్పుడు మానవుని యొక్క జ్ఞానము వలన మరి అమెరికాలో ఉన్న అబ్బాయితో మనం మాట్లాడుతూ ఉంటే మన ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నామే, మన పక్కింటి వాడికి వినబడదు, అమెరికాలో ఉన్నవాడికి వినబడుతుంది. మానవుని జ్ఞానమే ఇంత గొప్పదైతే దేవుని జ్ఞానం మరింత గొప్పది కావాలి. రహస్యమందు నీవు చేయు ప్రార్థన, నీ గదిలోనికి వెళ్ళి
తలుపేసుకొని రహస్యమందు నీవు చేయు ప్రార్థన పరలోకపు తండ్రి వింటాడు. పరలోకపు తండ్రికి వినబడుతుంది. ప్రియులారా, అలాగైతే జకర్యా ప్రార్థన పరలోకమునకు వినబడెను అని చూస్తున్నాం. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనలో శక్తి ఉంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియాకి ఏమన్నా 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయా? లేదా కొమ్ములు కూరలు ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఏలియాకి ఏమైనా ఇంకేమైనా అదనంగా ఏమైనా ఉందా? ఏమి లేదే. మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరము వర్షము రాలేదు. మరలా ప్రార్థన చేస్తే ప్రచండమైన వర్షం ఇచ్చాడు దేవుడు. ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు. 3.5 సంవత్సరము ఆకాశము ఇత్తడైపోయింది, భూమి ఇనుమైపోయింది. వర్షం లేదు, పంటలు లేవు, ఏమి లేవు. ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంకంతకంటే మరి ఒక గొప్ప ప్రార్థన ఒకటి చూడండి. యెహోషువ గ్రంథంలో ఇంతవరకు ప్రపంచంలో మరి ఏ మానవుని ఏ వ్యక్తి కూడా చేసినటువంటి ప్రార్థన మరి ఎక్కడా కూడా జరగనటువంటి గొప్ప అద్భుతం, ప్రపంచ చరిత్రలోనే జరగనంటి గొప్ప అద్భుతం జరిగింది ఇక్కడ. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం, యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమించ త్వరపడలేదు. 24 గంటలు సూర్యుడు అలాగే ఉండిపోయాడు. ఇది సృష్టి విరుద్ధమైన కార్యం, అసాధ్యమైన కార్యం. ప్రకృతి చక్రాన్ని త్రిప్పే దేవుడు ప్రకృతి చక్రాన్నే త్రిప్పగలిగిన ఆ గొప్ప దేవుని హృదయాన్ని యెహోషువ త్రిప్పాడు. అయ్యా, మా శత్రువులు హతమార్చేంత వరకు ఆ సూర్యుడిని అక్కడ ఆపు అని దేవుడిని అడిగితే దేవుడు ఏం చేశాడు? సూర్యుడిని గిబియోనులో సూర్యుడిని, అయ్యాలోను లోయలో చంద్రుడిని ఆపేశాడు. ఒక దినం 24 గంటలు ఆపేశాడు. ఇది సాధ్యమా అండి? ఎంత గొప్ప అద్భుతము ప్రార్థనలో ఉంది, ప్రార్థనలో ఉంది. అలాగైతే మరి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, మెళుకువగలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితాలు మనకెంతో అవసరం. ప్రియులారా, కొంతమంది భక్తులు ప్రార్థన చేశారు. వారి అవసరతల నిమిత్తం వారు ప్రార్థన చేయగా దేవుడు వారి అక్కర్లు తీర్చాడు, వారి అవసరతలు తీర్చాడు. అది ఎలాగూ అంటే చూడండి, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అసలే రోగం వచ్చింది. రోగం వచ్చి మంచం మీద పడి ఉన్నాడు హిజ్కియా. వెన్నెముకన పుండు పుట్టింది, పెద్ద
పుండు పుట్టింది. అదే క్యాన్సర్ పుండో రాచపుండో, అది మరణకరమైన పుండు పుట్టింది. ఆ పుండు పుడితే మంచం మీద పండుకొని మూలుగుతున్నాడు. అప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి అన్నాడు, హిజ్కియా ఎడుదిరుగా, నువ్వు బాధపడుతున్నావు నిజమే, కానీ నువ్వు బతకవు, నువ్వు చచ్చిపోతావు. నీవు బ్రతకవు, నువ్వు చనిపోతావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో, వస్తా అని చెప్పి వెళ్తున్నాడండి. ఎట్లుంటుందండి? అసలే రోగిష్టయి మంచం మీద ఉండి బాధపడతా, అయ్యా ఎప్పుడు తగ్గుద్దయ్యా ఎప్పుడు తగ్గుద్దా అని ఎదురు చూస్తున్నారు. పేషెంట్ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోమని చెప్పి, ప్రభువా ఈ వ్యాధి బాధను తగ్గించు ప్రభు అని ప్రార్థన చేసి, అమ్మా దేవుడు నాతో చెప్పాడు నువ్వు బతకవంట, నువ్వు చచ్చిపోతావు, నేను వెళ్తానని చెప్పానంటే ఏమన్నా ఆమె ఏమన్నా సంతోషంగా ఉంటుందా? అసలు హిజ్కియా ఆ మాట వినగానే ఎంత తల్లడిల్లిపోయాడో, నేను చనిపోతానా అని తల్లడిల్లిపోయి అప్పుడు ఏం చేస్తున్నాడంటే 3వ వచనములో, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేను ఇట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా ఘోరమైన వ్యాధి బాధలో, మరణకరమైన వ్యాధి బాధలో ఉన్నవాడు. యెషయా మాట చెప్పగానే తల్లడిల్లిపోయి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నాడు. కన్నీళ్లతో ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? 5వ వచనములో, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అని హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీవు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఎంత మంచి మాట అండి! దేవుడెంత ప్రేమ గలవాడు, దేవుడెంత దయా దాక్షిణ్యాలు గలవాడు. కన్నీటి ప్రార్థన, హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన ఆలకించాడు. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించాడు దేవుడు. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేస్తే అంగీకరించిన దేవుడు, నీ అవసరతల నిమిత్తము కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడా? అంగీకరిస్తాడు. కన్నీటి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అందుకని ప్రార్థన చేయమ్మా అంటే ఎప్పుడూ ఏడవటమే. ప్రార్థన అనగానే ఏడిపే. ఓ సోదరి ఉంది, మాకు తెలిసిన సోదరి, ప్రార్థన చేయమ్మా అంటే ఇక శోఖండాలు పెట్టి ఏడుస్తుంది. శోఖండాలు పెట్టి ఏడ్చి ఆమె అని చెప్పి, అక్క బాగున్నావంట అక్క, అరే ఇప్పుడు దాకా ఏడుస్తువే, ఇంతలోకే ఎందుకు ఏడుపండి? ఆడటం అంటే అలవాటుగా కాదు. ప్రార్థన చేయమనగానే శోఖండాలు పెట్టి అలవాటుగా ఏడవడం కాదు. నీ అక్కర కొలది కన్నీళ్లు పెట్టు. ఏ అవసరత నీకున్నదో ఆ అవసరత నిమిత్తం కన్నీళ్లు కార్చు. అది రహస్యమందుని గదిలోనికి వెళ్ళి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. ఆత్మల రక్షణ కొరకు కన్నీళ్లు కారుస్తున్నావా? నీ భర్త రక్షణ కొరకు కన్నీళ్లు కారువు, బిడ్డల రక్షణ కొరకు కన్నీళ్లు కారువు, నీ తల్లిదండ్రుల రక్షణ కొరకు కన్నీళ్లు కార్చు. నశించే ఆత్మల కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు, సేవ కొరకు కన్నీళ్లు కార్చు. ప్రభు ఆలకిస్తాడు. కన్నీటి ప్రార్థన ఆయన దాటిపోడు. కనుక ప్రియులారా, కన్నీటి ప్రార్థన వలనే హిజ్కియాకు స్వస్థత కలిగాను. నేను నిన్ను బాగు చేసేదాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం చదువుతారా?
ఇర్మియా గ్రంథం 30:12. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా విస్తరించినందున నీ దోషం బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను అన్నాడు. తర్వాత 17 వచనం చూడండి. ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదని నీకు పేరు పెట్టుదురు, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములు మాన్పెదను. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయమును మాన్పెదను అంటున్నాడు. ఎప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను. పిల్లరా, ప్రార్థన జీవితాలు మనం కలిగి ఉండుట ఆశీర్వాదం. అదే ధూపవేదిక. ప్రతి ఇంట ధూపవేదిక అనేది ఉండుట ఆశీర్వాదం. ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడిని ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఎందుకు? 11 వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములంటే నేను వారిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏమని ప్రార్థన చేస్తుందండి? నాకు మగపిల్లను దయచేయి. ఆమెకేమి లేరు, ఎవరు లేరు? పిల్లలు లేరు. తన చవతికి పిల్లలున్నారు, ఈమెకు పిల్లలు లేరు. మరి బాధ కాదా? బాధ కాదండి. ఆమెకు పిల్లలు లేరు, పిల్లలున్నారు. నా చవతికి పిల్లలున్నారు, నాకు పిల్లలు లేరు. మరి పిల్లలు కలిగిన తల్లికున్న విలువ పిల్లలు లేని ఈమెకు ఉంటుందా? ఉండదు కదా. పిల్లలు లేని తల్లి పడే బాధ ఎంతో అది ఆమెకే తెలుసు. పిల్లగన్న వాళ్ళకి తెలియదు. పిల్లలు కలిగిన వాళ్ళకి ఆ బాధలు తెలియవండి. పిల్లలు కనని తల్లికి ఎంత బాధో, ఎంత వేదనో, ఆమె ఎంతగా అవమానపరచబడుతుందో, అందరి దృష్టిలో ఎంత అవమానపరచబడుతుందో, ఎంతగా మరి నీచంగా ఎంచబడుతుందో, ఆ బాధను భరించలేక చాలామంది కన్నీళ్లతో గడిపేవాళ్ళు లేకపోలేదు. హన్నా ఆ బాధతోనే కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఒక విషయం ఏమంటే, మా ప్రాంతంలో, మా ఊరు ప్రక్కనే ఒక గ్రామం, అక్కడ సంఘం ఏర్పడింది. ఆ సంఘంలో పరిచర్య చేయడానికి నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. ఆ సంఘములో మొట్టమొదటి విశ్వాసి ఒక సహోదరి ఉంది. ఆమె నాతో చెప్పిన మాట అది. చాలా దినాల పూర్వం, ఇప్పుడు లేదు, ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. నేను యవనస్తుడుగా ఉన్న దినాల్లో అక్కడ పరిచర్యకి వెళితే ఆ తల్లి చెప్పిన మాట ఏమంటే, అయ్యా సుబ్బారావు, నాకు పిల్లలు లేరయ్యా, నాకు పిల్లలు లేరు. మా తోడి కోడలకి పిల్లలు ఉన్నారు, మా బావ భార్య, మా బావకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. మాకు ఆస్తి ఉంది, పొలం ఉంది, ఆమెకి పిల్లలు ఉన్నారు,
నాకు పిల్లలు లేరు. నేను పొలంలోకి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం పొలంలో పనిచేసుకుంటా ఒక్కదాన్నే పనిచేస్తూ కుక్క ఏడ్చినట్టుగా ఏడ్చేదాన్ని. దేవా దేవా నాకు బిడ్డలు ఇవా అని పెద్ద పెద్దగా శోకండాలు పెట్టి కుక్క ఏడ్చినట్టుగా ఏడ్చేదాన్ని అయ్యా దేవుని సన్నిధిలో. నాకు బాధ ఉంది, నా మనస్సులో వేదన ఉంది, నాకు బిడ్డలు లేరు కదా అని వేదనతో కన్నీళ్లతో దేవుని సన్నిధిలో కుక్కలాగా ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని. దేవుడు కనికరించి మొట్టమొదట కుమార్తెనిచ్చాడు. తర్వాత 2 కుమారులు ఇచ్చాడు. కుమార్తె 2 కుమారులు ఇచ్చాడయ్యా. ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించి ఎంతగానో ప్రభును స్తుతించాను, నా ప్రార్థనకు జవాబిచ్చాడు ప్రభు అని చెప్పింది. అయితే ఆమె ఆ సంఘములో మొట్టమొదటి విశ్వాసి. నేను వెళ్తే అనేది, అయ్యా 2 మునువులు పట్టుకొని పల్లెలో వాళ్ళందరినీ నేను 2 మునువులు అయితే పట్టుకొని వెళ్ళి అందరిని పిలిచి వస్తానని అందరి ఇళ్ళకెళ్ళి పిలిచి వచ్చేది. ఎంతసేపు అయ్యా 2 మునువులు పట్టుకుంటే ఇటుపోయి అటుపోతే అందరిని పిలుస్తానని అందరినీ పిలిచి వచ్చేది. ఆ రాత్రి కూటం జరిగేది. అలాగైతే దేవుడు ఆమెను ప్రార్థన ఆలకించి 2 కుమారులు కుమార్తెనిచ్చాడు. మరి 2 కుమారులు సేవకులయ్యారు. 2 కుమారులు దేవుని సేవకులై సేవ చేస్తున్నారు. వారిలో పెద్ద కుమారుడు నా వయసు ఉంటుంది, చిన్న కుమారుడు చిన్నవాడే. అయితే వారిద్దరూ సేవకులై దేవుని సేవ చేస్తున్నారు. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు మగబిడ్డనిచ్చాడు. ఆమె కన్నీటి ప్రార్థన ఎందుకంటే బిడ్డల కొరకు, సంతానం కొరకు. నాకు సంతానం లేదేనని కన్నీళ్లతో హన్నా ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు ఒక ప్రవక్తనిచ్చాడు. మా సోదరికి 2 సేవకులనిచ్చాడు. ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఇస్తాడు. మరి ప్రార్థన చేస్తున్నావా? శరీర సంబంధమైన బిడ్డలు ఉన్నా లేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఉన్నా సంతోషమే, లేకపోయినా సంతోషమే. కానీ దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన బిడ్డల కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఆత్మ సంబంధమైన బిడ్డలను కనవలసిన వారమై ఉన్నాం. పౌలుకు పిల్లలున్నారా? పౌలుకు పిల్లలున్నారా అండి? భార్య ఉందా? భార్య లేదు, పిల్లలు లేరు పౌలుకి. కానీ పౌలు ఏమంటాడు? సువార్త వలన నేను మిమ్మును కన్నాను. కొరింథీ పట్టణములో ఉన్న విశ్వాసులందరినీ సువార్త వలన నేను కన్నాను. లుస్త్రలో తిమోతి అనే యవనస్తుడిని కన్నాను. రోమాలో ఖైదులో ఉండి కూడా ఒనేసిము అనేవాడిని కన్నాను. సువార్త వలన నేను కన్నాను. నా ప్రియ కుమారుడైన ఒనేసిము. చూడండి, సువార్త వలన అనేక ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపిస్తే రేపు వాళ్ళేనండి ప్రభు న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు పౌలు అంటాడు, 2 చేతులు ఇలా చాపి ఆసియా వైపు ఒక చెయ్యి, ఐరోపా వైపు ఒక చెయ్యి చాపి అంటాడు, ప్రభువా ఐరోపాలో ఆసియాలో నీ కొరకు నేను కన్న పిల్లలు వీరని ఆయన చూపిస్తాడు. మనం ఏం చూపిస్తాం? నువ్వేం చూపిస్తావు? నువ్వెవరిని చూపిస్తావు? ఈమె నేను కన్న బిడ్డ అని చెప్పగలవా? ప్రభు ఎదుట నిలబడినప్పుడు, ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఈమె నేను కన్న బిడ్డ, ఈయన నేను కన్న కుమారుడు అని చెప్పగలవా? ప్రియులారా, ఒక్క ఆత్మనైనా మనం వెంటబెట్టుకొని పరలోకం వెళ్ళాలి. ఒక్క ఆత్మనైనా వెంటబెట్టుకొని ప్రభు దగ్గర నిలబడి, అయ్యా నేను ప్రయాసపడి కన్నా
ఇదిగో నా ఆత్మీయమైన కుమారుడు లేక నా కుమారి అని చెప్పగలమా? చెప్పుట ఎంత ధన్యత అండి. బడా నమ్మకమైన మంచి దాసురాలని ప్రభు మరి నీకు ఒక కిరీటాన్ని కూడా బహుమానం కూడా ఇస్తాడు. హన్నా ఒక మగబిడ్డను దయచేయమని ప్రార్థన చేస్తే, ఒక మగబిడ్డనేంటి, తర్వాత సమూయేలు తర్వాత కుమారులు కుమార్తెలు ఆమెకు మరలా కలిగారు. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. తర్వాత ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. కొట్టెను వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమని. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. యాకోబు ప్రార్థన చేశాడు రాత్రంతా తెల్లవారు వరకు ప్రభుతో పోరాడాడు. పోరాడి రెండు చేతులతో కాళ్ళు పట్టుకున్నాడంట. రెండు చేతులతో కాళ్ళు పట్టుకొని, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అంటే, వదులని ఈ చేయి తీస్తుంటే ఈ చేత్తో పట్టుకుంటున్నాడు, ఈ చేయి తీస్తుంటే ఈ చేత్తో పెనుగులాడుతున్నాడు. పెనుగులాట యాకోబుకు బాగా తెలుసు కదండి. పెనుగులాట యాకోబు ఎక్కడ నేర్చుకున్నాడు? తల్లి గర్భములోనే నేర్చుకున్నాడు. పుట్టుక ముందే నేర్చుకున్నాడు పెనుగులాట. ఈ పెనుగులాట ప్రభు దగ్గర పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రభుతో పెనుగులాడుతున్నాడు. దేనికోసం? ఆశీర్వాదం కోసం. తల్లి గర్భములో ఏశావుతో పెనుగులాడాడు. దేనికోసం? జ్యేష్ఠత్వం కోసం. ఇక్కడ ప్రభుతో పెనుగులాడుతున్నాడు. దేనికోసం? ఆశీర్వాదం కోసం. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనేగా నిన్ను పోనీయను అని ఏడుస్తున్నాడట. కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ. అమ్మాట చదవండి. హోషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదవయ్యా. హోషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. కన్నీరు కార్చి అతడు పెనుగులాడేననే మాట చూస్తున్నాం. పట్టుకొనేను మగసిరిగలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాలెను. యాకోబు కన్నీరు విడిచి బ్రతిమాలెను. రాత్రి అంతా కన్నీళ్లు గారుస్తున్నాడు. అయ్యా నన్ను ఆశ్రదించు ప్రభువా, అయ్యా నేను నిన్ను అడవను, అవకాశం దొరికింది. యాకోబుకి అడవడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నిన్ను ఆశీర్వదించడా? యాకోబు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశాడు, కన్నీళ్లు కార్చాడు. ఆశీర్వాదం కోసం కన్నీళ్లు కార్చాడు యాకోబు. దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు ఆశీర్వాదం అది భూ సంబంధమైన ఆశీర్వాదం. అందుకే ప్రపంచములో ఇప్పటికీ నేటికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదము ఇశ్రాయేలుల మీద నిలిచి ఉంది. ఇశ్రాయేలు మీద నిలిచి ఉన్న ఆశీర్వాదం
దేవుని యొక్క ఆశీర్వాదం ఇశ్రాయేలు మీద ఇప్పటికీ నిలిచి ఉంది. ప్రపంచములో దేవుని చేత ఆశీర్వదింపబడిన జనాంగం ఎవరు అంటే వారు ఇశ్రాయేలీలే. అయితే మనకి ఆశీర్వాదం కావాలి, మనకి ఆశీర్వాదం కావాలి. మనం కూడా ఆశీర్వదించు ప్రభు అని మన పిల్లలను ఆశీర్వదించు, మా పిల్లలను ఆశీర్వదించు, మా పశువులను ఆశీర్వదించు, మా గొర్రె మేకల మందలను ఆశీర్వదించు, మా గృహాన్ని ఆశీర్వదించు, లేక మా పొలాన్ని ఆశీర్వదించు అని మనం పాడి గేదెని ఆశీర్వదించు అని మనం కోరుకుంటాం. ఈ ఆశీర్వాదం నీకేంటండి? నీకేంటి? ప్రభువుని ఎరగని వాళ్ళకు కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభువును వ్యతిరేకించే వారికి కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కోకొల్లలుగా అందరికీ ఉన్నాయి. కానీ దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తండ్రైన దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఉండాలి, తినటానికి ఉండాలి, ఉండటానికి ఉండాలి. తినటానికి ఉండటానికి ఉంటే మనకు చాలు. అవి లేకుండా దేవుడు ఏం చేయడు. మనం ఐశ్వర్యవంతులగుటకు మీరు ప్రయాసపడవద్దు అన్నాడు. అది రెక్కలు కట్టుకొని మీ యొద్ద నుండి ఎగిరిపోతుంది అన్నాడు. ఒక రాజుగారికి 4 భార్యలు ఉన్నారంట. ఒక రాజుగారికి 4 భార్యలు ఉన్నారంట. 4 భార్యలుంటే మొదటి భార్యను సరిగా ప్రేమించడంట. మొదటి భార్యని సరిగా చూడడు, సరిగా ప్రేమించడు, అంత లక్ష్య పెట్టడు. రెండో భార్యని బాగా ప్రేమిస్తాడంట. 3వ భార్యని ప్రేమిస్తాడు. 4వ భార్యని ప్రేమిస్తాడు. మొదటి భార్యని అంతగా ప్రేమించడు. అయినా అడ్డు పెట్టుకునే ఉంది, ఆయన అడ్డు పెట్టుకునే ఉంది మొదటి భార్య. బక్క చిక్కిపోయి అడ్డు పెట్టుకునే ఉంది మొదటి భార్య. ఆయన మరణకాలం సమీపించింది, చనిపోయే స్థితిలో మరి రెండో భార్య మొదటి భార్య దగ్గరికి పోవాలా, లెక్కలేదు కదా ఆమె. రెండో భార్య దగ్గరికి పోయి, ఏమ్మా నేను నిన్ను బాగా ప్రేమించాను కదా, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, మరి నేను చనిపోబోతున్నాను, మరి నాతో వస్తావా అన్నాడంట. ప్రేమించిన మాట నిజమే, నేనేం కాదంటలేదండి. నువ్వు చనిపోయిన తర్వాత నీ దారి వేరు నా దారి వేరండి, నేను నీతో రానందంట. అట్లాగా అని 3వ భార్య దగ్గరికి వెళ్ళాట. 3వ భార్యని ఏమడిగాడు, ఏమ్మా నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను కదా, నీకేం తక్కువ లేకుండా చేశాను, మరి నేను చనిపోబోతున్నాను, నాతో వస్తావా అన్నాడట. నువ్వు చనిపోతే నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్తానండి అందంట. ఏమంది? నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాను అందంట 3వ భార్య. 4వ భార్య దగ్గరికి వెళ్ళాడు. 4వ భార్య దగ్గరికి వెళ్ళి, ఏమా నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, మరి ఎంతగానో నువ్వేమడిగితే అది ఇచ్చాను, నీకెంతో సహాయం చేశాను, ఎంతగా ప్రేమించాను, మరి నేను చనిపోబోతున్నాను, నాతో వస్తావా అని 4వ భార్యని అడిగాడంట. 4వ భార్యని అడిగితే 4వ భార్య అందంట, వస్తా, కానీ సమాధి దాకా వస్తానందంట. ఎక్కడ దాకా వచ్చిందంట? సమాధి దాకా వస్తాను, తర్వాత తిరిగి వస్తానందంట. అప్పుడు ఆయన మొదటి భార్య దగ్గరికి వెళ్ళాడంట. మొదటి భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను సరిగా నేను చూడలేదు, నేను అంతగా పట్టించుకోలేదు, మరి నేను చనిపోబోతున్నాను, నాతో వస్తావంటే, అయ్యా నువ్వు పట్టించుకోకపోయినా నేను నీతోనే ఉంటా, నీతోటే వస్తా, నీ అంటే వస్తా అన్నదట. ప్రేమించిన వాళ్ళేమో కుదరదు, కాదు, రాము అన్నారు. అంతగా
ప్రేమించలేక ఏదో అయినట్టు పోయినట్టు ఉన్న ఈమెమో నేను ఎంటొస్తానయ్యా అందట. ఎవరి 4 భార్యలంటే రెండో భార్య ఉంది కదా, రెండో భార్య శరీరం. రెండో భార్య శరీరాన్ని ఎంతగా పోషిస్తాడు, ఎంతగా ప్రేమిస్తాడు, ఎంతగా మంచి మంచి బట్టలు అన్నీ ఎన్నెన్నో చూస్తాడు కదా. శరీరాన్ని ద్వేషించేవాడు ఎవరు ఉండరు, శరీరాన్ని ప్రేమించుకునేవాడు కదా. శరీరానికి ఏ కొరత లేకుండా సమృద్ధిగా అనుభవించాడు కదా. ఈమందట ఈ శరీరం అంది, నేను చచ్చిపోతానంటే పోవయ్యా, నీ దారి నీది, నా దారి నాది, నీతో నేను రాను. శరీరం వస్తాం మనతోటి రాదు. మూడో భార్య ఎవరో ధనం దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీ వెంట ధనం వస్తుందంటే నేనాడు వచ్చేది, నువ్వు వెళ్ళిపోగా నేను వేరేవాడి ఇంటికి పోతాను, వాడి చేతి వేరేవాడు స్వాధీనం అయిపోతాను. నీ వెంట వస్తానా? ధనం మన వెంట రాదు, మన శరీరం మన వెంట రాదు, మన ధనం మన వెంట రాదు. అయితే 4వ భార్య ఎవరో సమాధి దాకా వచ్చిపోయేవాళ్ళు ఎవరండి? బంధువులండి, అన్నదమ్ములు, రక్త సంబంధులు. ఎక్కడి దాకా వస్తారు? సమాధి దాకా వచ్చి సమాధి చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళు వస్తారా? రారు. శరీరము నీ వెంట రాదు, నువ్వు ఆశించిన ధనం నీ వెంట, ఐశ్వర్యం నీ వెంట రాదు, నీ బంధువర్గం నీ వెంట రారు. కానీ వచ్చేది నీ క్రియలే, వారి క్రియలు వారి వెంట పోవను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కలిగి ఉంటే ఆశీర్వాదమే నీ వెంట వస్తుంది, వారి క్రియలు. కాబట్టి ఇప్పటి నుండి ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవు. మన క్రియలు మన వెంట వస్తాయి. అది ఆత్మ సంబంధమైన కార్యాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏది? ప్రార్థనా జీవితం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏది? సువార్త సేవా జీవితం, పవిత్రమైన జీవితం, దేవుని కొరకు చేసే ప్రయాస, ఆయన కొరకు చేసే సత్క్రియలు, ప్రభు కొరకు ప్రయాసపడే ప్రతి పని ఆత్మ సంబంధమైనదే. ఆ ఆశీర్వాదం కావాలంటే ఒకప్పుడు నోరు తెరవడానికి చేతగాని నీవు పాట పాడుతున్నావు, అది ఆశీర్వాదం, దేవుడిచ్చిన గిఫ్ట్. తర్వాత సువార్త చెప్పడం చేత కాదు, భయపడతావు, గడగడ కాళ్ళు చేతులు వణుకుతాయి. ఇప్పుడు ధైర్యంగా నిలబడి దేవుని వాక్యం చెప్తున్నావు, ఇది దేవుని ఆశీర్వాదమే. అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతున్నావు, ఆశీర్వాదమే. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము పరలోక విషయంలో, పరలోకం మనకు దొరికింది, ఆ పరలోక మహిమ మనకు దొరికింది, ఆయన సన్నిధి మనకు దొరికింది, సదాకాలం ఆయనతో కూడా ఉండే భాగ్యం మనకు దొరికింది. అదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అది ఇశ్రాయేలుకు లేదు. ఇశ్రాయేలుకు భూ సంబంధమైన ఆశీర్వాదాలే కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళకు లేవు, మనకున్నాయి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకిచ్చాడు. రేపు గొర్రె పిల్లైన క్రీస్తు పక్కన కూర్చొని పెండ్లి కుమార్తెగా కూర్చొనే ధన్యత, భాగ్యము, యోగ్యత ప్రభు మనకిచ్చాడు. మనం ఎంత ధన్యులం అండి. అయితే యాకోబు ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. చివరిగా ఒక మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం చూడయ్యా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కసారి దండించి పగ తీర్చుకోమని యెహోవాకు మొర్ర పెట్టెను. సంసోను ప్రార్థన చివరిలో, ఆఖరిలో చనిపోబోతున్నాడు.
చనిపోబోతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లు కార్చడానికి ఆయన దగ్గర కన్నీళ్లు లేవు, కళ్ళు లేవు. కళ్ళు ఉన్నాయా? కళ్ళు లేవు. కళ్ళు లేక రక్తం గారుతూ ఉంది కళ్ళల్లో నుంచి, 2 కళ్ళల్లో నుండి రక్తం గారుతూ ఉంది, కళ్ళు పోయినాయి. ఆ రక్తం కారుతా ఆ రక్త కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాడు సంసోన్. దేవా, నా పాపమును, నా లోపమును దయతో క్షమించవా, ఇదిగో ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు దేవా అని, ఫిలిష్తీయుల మీద నేను పగ తీర్చుకునేలాగు నన్ను బలపరచమని రక్త కన్నీరుతో ప్రార్థన చేయగా దేవుడు తిరిగి సంసోనుకు బలాన్ని ఇచ్చాడు. అప్పుడు అనేక మందిని, ఫిలిష్తీయులను, ఆ దాగోను దేవత గుడిని కూడా కూలదోసి అనేక మందిని హతమార్చి తాను కూడా మరణమైపోయాడు సంసోను. సంసోను మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు మరి ఆయనకు జవాబిచ్చాడు. ప్రార్థనా జీవితాలు మనం కలిగి ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాం. పిల్లరా, చూడండి, ప్రార్థన మనకెంతో అవసరం. కన్నీటి ప్రార్థన మనకెంతో అవసరం. కన్నీళ్లతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, స్వస్థత పొందాడు. హన్నా కన్నీళ్లతో ప్రార్థన చేసింది, సంతానం పొందింది. యాకోబు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, ఆశీర్వాదం పొందాడు. సంసోను కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, తిరిగి మరలా తన బలాన్ని సమకూర్చుకున్నాడు. మరి ప్రార్థన అనే దాన్ని మనం కలిగి ఉండుట ఎంతైనా ఆశీర్వాదం. ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేస్తాడు. ఆయన ఎన్నడూ మరచేవాడు కాదు, విడిచేవాడు కాదు. ధూపవేదిక నిత్యము ధూపము వేయించు ఉండాలి. యాజకులు ఆ ధూపవేదిక మీద నిత్యము ధూపం వేస్తూనే ఉండాలి. ధూపం వేస్తూ అది ఆరిపోకూడదు. మన ప్రార్థనా జీవితాలు కూడా మరి మానుకోకూడదు. ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించుగా.